నమస్కారం అనుక్షణ ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం. గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలతో నిరుద్యోగ యువతను వంచిస్తున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. డిఎస్సి గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్. వలస కూలీలకు బాసటగా సేదా ఫౌండేషన్. అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తూ నిరుపేదలకు అండగా పఠాన్ ఖాదర్ ఖాన్. లాక్డౌన్లో సొంత నిధులు వెచ్చించి పేదల ఆకలి తీర్చడానికి చొరవ. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ తరుణంలో ప్రజలు కరోనా నియంత్రణ చర్యలు తప్పక పాటించాలని మదనపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం N95 న్యూస్ తో మాట్లాడుతూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్న వారు, పాజిటివ్ వచ్చిన వారు వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్ లో గానీ, కోవిడ్ కేర్ సెంటర్ లో గానీ ఉండాలని, అటువంటి వారు బయట తిరగరాదని, ఎవరైనా బయట తిరుగుతున్నట్లు తెలిస్తే సచివాలయంలో గానీ లేక రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించవలసిందిగా తహసీల్దార్ శ్రీనివాసులు కోరారు. కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుందని, అయినా ప్రజలు కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని కోరారు. మదనపల్లి మండల ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండి ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ అయితేనేమి ఇతర కార్యక్రమాల వల్ల కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కానీ అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. దయచేసి కోవిడ్ వచ్చిన వాళ్ళు కానీ, కోవిడ్ టెస్టింగ్ చేసుకున్న వాళ్ళు కానీ తప్పనిసరిగా 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. వాళ్ళు ఎవరు బయట తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి కోవిడ్ పాజిటివ్ కేసులు ఎవరైనా హోమ్ ఐసోలేషన్ నుండి బయట తిరిగే సమాచారం ఉంటే మీకు దగ్గరలోని సచివాలయానికి తెలియజేయండి. లేదంటే తహసీల్దార్ నెంబర్ చేసినా కూడా మేము వారిని పరిశీలిస్తాము. ఎందుకంటే మనకి ఇప్పుడు సెకండ్ వేవ్లో ఎక్కువ ఉధృతం అవడానికి కారణము కోవిడ్ పేషెంట్లు కానీ, టెస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కానీ బయట తిరుగుతున్నారు జాగ్రత్తలు తీసుకోకుండా. దానివల్ల ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కానీ, టెస్టింగ్ చేసుకున్న వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో క్వారంటైన్లో ఉండాలి. రెండవది, ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, 18 years లోపల పిల్లలు, 10 years లోపల పిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు WHO హెచ్చరికలు కూడా చూస్తున్నారు, థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని. కాబట్టి తగ్గిందని అనుకోకుండా ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా కోవిడ్ మదనపల్లిలో తగ్గుతుందని ఆశిస్తున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ విఫలమయ్యారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విమర్శించారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు మోడం సిద్దప్ప, టీడీపీ నాయకులు జంగాల రమణ, శివయ్య, తెలుగు యువత నాయకులు అరుణ్ తేజ్, రామకృష్ణ, TNSF నాయకులు సాయి చందు, ప్రణయ్, రాయల్, జస్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ మంత్రులు చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంతో వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు, దానిలోనే సుమారు 2 లక్షల గ్రామ సచివాలయం ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగం ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ రేషన్ డోర్ డెలివరీ పేరుతో నిరుద్యోగులను పెట్టుకుని మూటలు మోసే కూలీలుగా నిరుద్యోగులను వంచడమే అని ఆరోపించారు. ఉద్యోగుల కల్పన శూన్యం, అదేవిధంగా అభివృద్ధి కూడా శూన్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తాన్నట్టు 4,70,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారు. మీరు 4,70,000 మందికి ఏం ఉద్యోగాలు ఇచ్చారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. ఒక పక్క ఇసుక విధానాన్ని మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని పెడితే ఈ ప్రభుత్వం ఇసుకను టిప్పర్ 50,000గా, ఒక ట్రాక్టర్ ఇసుక 20,000గా ఈరోజు కొనే పరిస్థితి లేక భవన యజమానులు, కార్మికులు అనేక లక్షల మంది ఈరోజు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా
గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము, అదేవిధంగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని వారి జీవనోపాధి కూడా ఈరోజు కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మద్యం షాపుల్లో ఈ కార్యకర్తలను పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఈరోజు తోపుడు బండ్ల కార్మికులు కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. ఎక్కడ మీరు నిర్వహించారని మీ విద్యాశాఖ మంత్రి ఏమైనాడని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదే మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 6 లక్షల మందికి ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించినటువంటి ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మీరు అదే నిరుద్యోగ భృతి గత 2 సంవత్సరములైంది, ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు మీ నాయకులు ప్రగల్భాలు పలుకుతారంతే తప్ప ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా కూడా మీకు కానీ మీ మంత్రులకు కానీ కనీసం సీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు పిల్లల భవిష్యత్తును ఆడుకునే పరిస్థితికి ఏర్పడ్డారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు 10th ఇంటర్మీడియట్ కూడా వెంటనే మీరు రద్దు చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని అన్ని కార్మికులు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి వారికి మీరు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీకు క్యాలెండర్ వేస్తాము, నిరుద్యోగం ఎక్కడుంది అన్న జగనన్న వస్తే ఉద్యోగం ఇస్తాడు, జగనన్న వస్తే ఏదో చేస్తాడని చెప్పినట్టు మీ ప్రభుత్వం ఎక్కడుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలా. అదేవిధంగా నిరుద్యోగులో ఉన్నటువంటి యువతను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా సంస్థలైనటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీకు నోటీసులు ఇవ్వడం పొల్యూషన్ బోర్డుతో, అదేవిధంగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేపడం, మీరు ఎన్ని రోజులు ఉంటారని ప్రభుత్వం శాశ్వతంగా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు, రాష్ట్రంలోని ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ అదేవిధంగా భవన కార్మికులు కానీ అందరూ కార్మికులు కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఎడల నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తే మేము ఎలక్షన్కి పోయి మేము రెడీ ఉన్నామని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎంతో గొప్పగా ఉద్యోగాలు కల్పిస్తానని ప్రగల్భాలు పలుకుతాను. సచివాలయంలో ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అకౌంట్ లెక్కలే వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగస్తుడు కనీసం అంటే 20,000 30,000 జీతం లేనిది ఏ ఉద్యోగస్తుడు కూడా బతకలేడు. సచివాలయం వాలంటీర్కి 5,000, మా ఇంట్లో మగ్గం నేసాలకి 25,000 సంపాదిస్తాడు ఒక నెలకు వచ్చి. అంటే ఈ గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత శాలరీ ఇస్తున్నారు? 5,000 శాలరీ. ఇవన్నీ కూడా ఉద్యోగాలు లెక్కలు వేసుకొని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఇలా ఉద్యోగాలు అంటే ఈరోజు అమరావతిలో వర్కులు నిలిపేసినారు. అక్కడ చేస్తా ఉండే వర్కర్లకంతా కూడా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినారు? లేదా ఎన్నో ట్రాన్స్పోర్ట్లు అన్నీ నిలిచిపోయినాయి. ఈరోజు ఈ కరోనాతో ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు ఉంటుంటే వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యోగం అయితే ప్రభుత్వం చెప్పుకోదగినంత ఉద్యోగం ఏ ఉద్యోగం భర్తీ చేసినది, ఏ ఉద్యోగాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలతో బతుకుతున్నారు. డిఎస్సి నిలిపేసినారు. చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఈరోజు ఆ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైనవన్నీ కూడా అనగదొక్కి ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా సానుకూలంగా ఉండే ఈ ప్రభుత్వానికి వారధిగా ఉండే అట్లాంటివి ఉద్యోగాలు భర్తీ చేసి మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి ప్రభుత్వం గొప్పదనానికి చేసుకుంటున్నారే కానీ ప్రభుత్వం నిజమైన ఉద్యోగాలు ఎన్నో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎంతో లక్షల మంది కూడా చదువుకున్న వాళ్ళు వీధులపైన తిరుగుతూ ఉన్నారు. అలాంటి ఉద్యోగాలన్నీ నిలిపేసి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని చిన్నచూపుగా మాట్లాడటము, ప్రతిపక్షం ఏదైనా చెప్తే దాన్ని కేర్లెస్ చేయడము, ఇలాంటివి చేస్తూ ప్రభుత్వం కాలయాపన గడుపుతోంది. కాకుండా మీ వాగ్దానాలు ఏమేమి ఇచ్చినారో ఆ రోజు ఇట్లా ఉద్యోగాలన్నీ మేము భర్తీ చేస్తామని వాటి జోలికి పోలేదు. మీకు కావాల్సిన ఉద్యోగాలు ఏదో చిన్న 5,000 10,000 కాడితే చూస్తూ ఉన్నారే తప్ప ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ప్రభుత్వం సరైన
గ్రూప్ 1 ఇలాంటి ఉద్యోగస్తులన్నీ కూడా గ్రూప్ 1 రాయలే. ఈరోజు ఆ గ్రూప్ 1 అభ్యర్థులు పిల్లలు ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటివి ఎగ్జామ్లు పెట్టి ఇచ్చేసి వాళ్ళకందరూ కరెక్ట్ అయిన పోస్టింగ్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు ఇచ్చినప్పుడు చెప్పుకోవాలే కానీ ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలతో కాలయాపన చేసి దశల ఉద్యోగాలు ఇచ్చినా ఉన్నది చెప్పి ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకోవడం సరికాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సరైన రీతిలో ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి కరెక్ట్ అయిన ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు, ఏ చదువుకున్న ఉద్యోగం వాళ్ళని గుర్తించి మంచి ఉద్యోగాలు ప్రోత్సాహం తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే నామకావలసిన ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలి. నా తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ఉద్యోగస్తులు ఈరోజు కూడా ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉన్నత స్థానాల్లో ఈరోజు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మీరు కూడా ఈ విధంగా నామకావలసిన ఉద్యోగాలు వదిలి ప్రభుత్వం తరఫున మంచి ఉద్యోగాలు కల్పించి ప్రజలను ఆదుకోవాలని చెప్పి చదువుకున్న వాళ్ళని ఆధ్వర్యాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో జీడిపి పెరుగుతుందని చెప్తున్నారు. అది ఏ విధంగా పెరుగుతుందో అతనే చెప్పాలా. రాష్ట్రంలో ఏ ఉద్యోగం ఇంతవరకు ఇవ్వలేదు, ఒక ఇండస్ట్రీ కూడా తేలేదు. జగనన్న ముందు చూపుతో ఇండస్ట్రీ తెస్తున్నామని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. 2 సంవత్సరాలైనా ఒక ఇండస్ట్రీ తెచ్చిలేదు, ఏమీ లేదు. అంతేకాకుండా ఈ 30 స్కిల్ కాలేజీలు మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేశారు, అవి జరుగుతున్నాయి. అవి వీళ్ళు వచ్చాక ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్తున్నారే కానీ ఇది ఎంత మాత్రమో నిజమో నమ్మడానికి ఏ యువత కూడా రెడీగా లేము. అంతేకాకుండా మన ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువత ఓట్లు ముఖ్యము, యువతే మాకు ఆదర్శం అన్నట్లు మాట్లాడారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుండి యువతకు మేము అసలు యువత అనేది ఆయన నోట్లో ఉండి వినలేదు. కరోనా కష్టకాలంలో వలస కూలీలు నిరుపేదలకు అన్నదానం చేస్తూ పేదల పాలిట పెన్నిదిగా సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పఠాన్ ఖాదర్ ఖాన్ నిలుస్తున్నారు. బుధవారం మదనపల్లి పట్టణం వివర్స్ కాలనీ సమీపంలో వలస కార్మికులకు అన్నదానం నిర్వహించారు. సేదా ఫౌండేషన్ ద్వారా పఠాన్ ఖాదర్ ఖాన్ కరోనా ముప్పు ఏర్పడి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నాటి నుండి నిరుపేదల ఇబ్బందులకు చెల్లించి దినసరి కూలీలు, వలస కూలీలు, నిరుపేదలకు నిత్యం అన్నదానం నిర్వహిస్తున్నారు. సొంత డబ్బుతో ప్రతిరోజు 1000 మందికి అన్నదానం, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల కుటుంబాలకు గోధుమ పిండి, పామాయిల్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించి సేదా ఫౌండేషన్ అంటే పేదలకు వెన్నుదన్ను అని నిరూపించారు. పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం, కూరగాయలు పంపిణీ, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అందించారు. జిల్లా ఆసుపత్రిలో కరోనా రోగులకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు, సెక్యూరిటీ సిబ్బందికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. సేదా సంస్థ చేస్తున్న సేవలు మరింత విస్తృతం చేస్తామని పఠాన్ ఖాదర్ ఖాన్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి మండలం మున్సిపాలిటీ ఏరియా రామారావు కాలనీకి చెందిన వీవర్స్ కాలనీకి సంబంధించి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ ప్రతిరోజు పనిపోతే తప్ప పూట గడవని పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకి సేదా ఫౌండేషన్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సేదా ఫౌండేషన్ ద్వారా ఈ కరోనా మహమ్మారి ప్రారంభమైన నుంచి 1.5 సంవత్సరం దాదాపు 1.5 సంవత్సరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ వీవర్స్ కాలనీలో ఉన్న పేదలకు అరటిపండ్లు, భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పుడు ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మన అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతిరోజు నిత్యం మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి దాదాపు 20వ తేదీ వరకు కూడా మనకు ఈ లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ 20 రోజులు కూడా మనం జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలను కాపాడుకొని ప్రభుత్వ నిబంధనలను మనం ఖచ్చితంగా అమలు చేస్తే ఈ కరోనా మహమ్మారి వలన ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని అందరూ కోరుకుంటాను. అదేవిధంగా మా ఫౌండేషన్ ద్వారా ఫ్రంట్ లైన్ వారియర్స్కి కూడా
గత వారం రోజుల నుంచి ఈ పారిశుద్ధ కార్మికులకి, పత్రికా ప్రతినిధులకి, పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న అనేక మంది కానిస్టేబుల్లకు, అదేవిధంగా ఎస్ఐ, సిఐ దాకా మనము వాళ్ళు చేసిన సేవలకు గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక విధాలుగా అమలు పరుస్తున్న నియమాలంతా ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ ప్రజలకు చాలా వరకు సహాయం అందించారు. కాబట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ మా ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక విధాలుగా మేము ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకి, అదేవిధంగా మా మిత్రులందరికీ మా యొక్క ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. జై హింద్. పీలేరు మండలంలో 2 చిన్నారులకు కరోనా లక్షణాలు గుర్తించినట్లు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. పీలేరు మండలం తలుపుల పంచాయతీ మేళ్ల చెరువు పల్లికి చెందిన 9 నెలల చంటిబిడ్డ, పీలేరు పట్టణం చిత్తూరు రోడ్ ఇందిరమ్మ కాలనీకి చెందిన 3 సంవత్సరాల అబ్బాయిలో కరోనా లక్షణాలు గుర్తించామన్నారు. ప్రస్తుతము ప్రపంచాన్ని బాగా గడగడలాడిస్తోంది మనకు కోవిడ్. ఈ సందర్భంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా, చిన్నపిల్లల వైద్యులుగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను అనుకున్నాను. ఈ సెకండ్ వేవ్, మనం ఏదైతే ఇప్పుడు సెకండ్ వేవ్ పిలుస్తున్నామో 2021లో వచ్చే కేసులన్నీ కూడా కొద్దిగా కాంప్లికేషన్స్తో ఎక్కువ వస్తున్నారు. అదేవిధంగా 2020లో పిల్లలకి అటాక్ అయ్యడం చాలా తక్కువ అటాక్ అయింది. కానీ 2020లో పిల్లలకి కొద్దిగా మనం గుర్తించదగ్గ సంఖ్య పిల్లలు కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇంట్లో చిన్నపిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఒక బిడ్డకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండే 5 మందో 6 మందో 7 మందో ఇంటికి వచ్చిన ఎవరికో ఒకరికి పాజిటివ్ ఉంటేనే ఆ బిడ్డకి అటాక్ అయింది. కాబట్టి ఇంట్లో ఒక చైల్డ్కి పాజిటివ్ వచ్చింది, కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ టెస్ట్ చేయించాలి, తప్పనిసరి చేస్తారు. రెండోది పిల్లల్లో ప్రధానంగా ఏం లక్షణం అంటే జ్వరం. అది కూడా అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందికి సింటమ్స్ ఏమీ కనపడవు, లేదా ఏసిమ్టమాటిక్ అంటారు. కనపడితే కూడా మైల్డ్ సింటమ్స్. మైల్డ్ సింటమ్స్ అంటే జ్వరము, లేదంటే జలుబు, లేదంటే దగ్గు, మెయిన్ ఫీవర్. అది ఫీవర్ ఒక 3-4 రోజులు తగ్గిపోతుంది. మరి ఎవరికి మనం కంగారు పడాలి అని అంటే జ్వరం వచ్చిన మొదటి రోజు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. 3-4 రోజులు పైన కూడా జ్వరము తగ్గకుండా అదేవిధంగా హై ఫీవర్ వస్తూ ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, 4-5 డేస్కి బిడ్డకి దగ్గు, గస, ఆయాసము అలాంటివి ఏదైనా డెవలప్ అయినా కూడాను హాస్పిటల్ రావాల్సి ఉంటుంది. లేదు ఈ 2 సింప్టమ్స్ కాకుండా పిల్లలకి వామిటింగ్స్తో ప్రజెంట్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ అని, ఆగలేదని ఇంట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఫీవర్ కూడా ఏమి ఉండకపోవచ్చు, ఓన్లీ వామిటింగ్స్తోనే వస్తారు. సో వామిటింగ్స్, మోషన్స్ అవుతూ ఉంది, బాబు డల్గా ఉంటే కూడా తీసుకురావాలి. ఈ వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నా కూడా బిడ్డకి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కాబట్టి ఇంజనరల్గా చెప్పేటంటే బిడ్డకి ఈ సీజన్లో ఎలాంటి జ్వరం వచ్చినా కూడా, ఎలాంటి జ్వరం కాకుండా వేరే ఇబ్బంది ఏది వచ్చినా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది అవసరం. మరి కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి? ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. జ్వరము వచ్చిన తర్వాత బిడ్డకి పారాసిటమాల్ సిరప్ వయసును బట్టి, బరువును బట్టి ఎంత ఇవ్వాలో అనేది డాక్టర్లు డిసైడ్ చేస్తారు. ఈ మధ్య నేను చాలా చూశాను, 7-8 సంవత్సరాలు, 9-10 సంవత్సరాల పిల్లలకు కూడాను వాళ్ళు డోస్ ఇచ్చి వేసుకుంటున్నారు ఈ తల్లిదండ్రులు. దానివల్ల పారాసిటమాల్ మోతాదు ఎక్కువ వేసి లివర్ ఇంజరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి దయచేసి మీ సొంత ప్రయోగాలు ఇప్పుడు చేయొద్దండి. డాక్టర్ని కలిసి ఎంత మోతాదులో ఎన్నిసార్లు మందు వాడాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని దాని ప్రకారమే వాడాలి. మందు ఎలాంటి వాడకూడదు. జ్వరం సిరప్ తప్ప వేరే ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం. ఒకవేళ జలుబు ఉంటే ఆ జలుబు మందు ఒక 3-4 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. 100% మంది పిల్లల్లో ఒకవేళ ఎవరికైనా ఈ సింప్టమ్స్ వస్తే అది 190 మందికి 90-95 మందికి ఇవి 3-4 రోజుల్లో తగ్గిపోతాయి. కాబట్టి ఈ 3-4 రోజులు జ్వరం తగ్గలేదు, మీరు ఊరికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ తరచుగా నీళ్లు తాగిస్తూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు లాంటివి మంచిగా ఇవ్వాలి. ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వాలి.
స్నానం చేయించవచ్చు, ఆడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోంచి బయటకు రాకుండా చూసుకోండి. 5 సంవత్సరాల వయసు పిల్లల పైన అయితే మాస్క్ వేసుకోవచ్చు. 5 సంవత్సరాల వయసు లోపల పిల్లలకైతే మాస్క్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల దానివల్ల యాస్పెక్ట్స్ సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇంట్లో ఉండే మిగిలిన అందరూ కూడా మాస్క్ వేసుకోవాలి. ఇంట్లో ఉండే అందరూ మాస్క్ వేసుకొని ఇంట్లో ఉండే వాళ్ళందరూ టెస్ట్ చేయించుకోవాలా. ఒకవేళ ఇంట్లో ఉండేవాళ్ళు పాజిటివ్ అనేది ఉంటే వాళ్ళు కూడా వైద్యం తీసుకొని ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి మనం కాపాడుకోవాలంటే కేవలం ఒకటే ఆయుధం మాస్క్. మాస్క్ 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 వేసుకుంటేనే మనం దీని నుంచి రక్షణ పొందుతాం. 2 వ్యాక్సిన్ గవర్నమెంట్ 21 తారీఖు నుంచి 10 సంవత్సరాల పై పిల్లలు కూడా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీకు అవైలబిలిటీలో ఉంటే వ్యాక్సిన్ మాత్రము ఖచ్చితంగా వేసుకోండి. అది చాలా అవసరం. మీ పిల్లలకు కూడాను పాలిచ్చే తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వెంటనే వ్యాక్సిన్ వేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం ఏదైతే ప్రోటోకాల్స్ చెప్పిందో ఆ ప్రభుత్వ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించండి. మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కలవండి హాస్పిటల్. కరోనాతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం తిరుపతి వెళ్లగా ఇంటిలో దొంగలు పడి నగలు చోరీ చేసిన ఘటన పుంగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. కొత్తపేట ట్రావెల్స్ బంగ్లా వెనుక వైపు నివాసం ఉన్న వ్యాపారి ఇంట్లో ఇటీవల అతని భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్సకు తిరుపతికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకుని దుండగులు రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. బాధిత వ్యక్తి బంధువులు వారిని పరామర్శించడానికి ఇంటికి వెళ్లిన సమయంలో చోరీ విషయం బయటకు వచ్చింది. ఇల్లు తాళం తెరిచి ఉండి ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగిరెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆంటీ పక్కన వాళ్ళు ఇల్లు కడుతున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టింట్లో ర్యాక్స్ అంతా పోయినాయంట. సో ఆంటీ ర్యాక్స్ పోయినాయని చెప్పి బయటకు ఓపెన్లో ఉందని నాకు ఫోన్ చేసుకోండి. అన్నీ ఓపెన్ చేసేసారు. అన్నీ ఓపెన్ చేసి ల్యాప్టాప్ గురించి బ్యాగ్లో పెట్టేసిన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టినారు. ఆల్బమ్స్ అంతా ఫైల్స్ అన్నీ ఓపెన్ చేశారు. డాడీ కల్టివేషన్ స్టోర్ ఉంది సార్. నేను లాస్ట్ బిఫోర్ నైట్ ఎవరికి పాజిటివ్ వచ్చింది మీకు? అమ్మకి వచ్చింది సార్. ఏమైంది? అమ్మకి అంటే ర్యాపిడ్గా పాజిటివ్ వచ్చింది సార్. పాజిటివ్ మన టెన్షన్తో తిరుపతికి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ డే ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చింది సార్. కానీ అక్కడ పేషెంట్స్తో కలిసినారని సపరేట్ రూమ్ తీసుకొని 3-4 days తర్వాత వద్దాం అనుకుని రేపు వస్తున్నారు సార్ అమ్మ వాళ్ళు. 2 nights నేను ఇక్కడే కరోనాతో మృతి చెందిన నిరుపేద చేనేత కార్మికుల కుటుంబాలకు తోగట వీర క్షత్రియ ఉద్యోగుల సంఘం అండగా ఉంటుందని తోగట వీర క్షత్రియ సంఘం నాయకులు పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందిన 9 కుటుంబాలకు చెందిన వారికి తోగట వీర క్షత్రియ సంఘం వారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన బొమ్మల ఆనంద్, కోరముట్ల వెంకటేష్, గుడ్ల వీరభద్ర, రామ్మూర్తి, రామిశెట్టి లక్ష్మి, కుర్రా నాగరాజు కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందించారు. కుటుంబ యజమాని మరణించడంతో కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవడానికి తొగట వీర క్షత్రియ ఉద్యోగ సంఘం ముందుకు వచ్చింది. కరోనా సంక్షోభంలో మగ్గం పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తొగట వీర క్షత్రియ ఉద్యోగులు పురం వెంకటరమణ, అనంత లక్ష్మీపతి, మద్దికాయల వెంకటేశ్వర్లు, బొమ్మిశెట్టి రామాంజులు, పురం సుధాకర్లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, పురుషోత్తం, పట్టణ వైసీపీ నాయకులు శీలం రమేష్ బాబు, కమలమర్రి కృష్ణ, చేనేత ఐక్యవేదిక రాయలసీమ నాయకులు నాగరాజు, రామచంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వానికి రైతులకు వారధిగా పనిచేస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి వెల్లడించారు. నూతన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా నియమితులైన సందర్భంగా బుధవారం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక రైతు సంక్షేమానికి కృషి చేస్తానని వెల్లడించారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలను అధికారులకు తెలియజేసి రైతుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో పార్టీకి దాదాపు 10 ఏళ్లుగా వైఎస్ఆర్ పార్టీకి గుర్తించి నేను ఒక వ్యక్తిగా రైతు బిడ్డ అని నేను కష్టపడుతున్నాను. ఈ రైతుకి సంబంధించి నాకు ఒక పోస్టు ఏమైనా వస్తే నాకు ఒక గుర్తించి ఉంటుంది. నేను రైతుగా పుట్టినాను, రైతులకు ఏదైనా సేవ చేయాలన్నది ఆయన ఆలోచనలో ఎక్కువ రోజులు నాతో మాట్లాడేవాడు. అప్పుడు నేను ఒక పోస్టులు ఏదైనా ఉంటే మీరే సెలెక్ట్ చేయండి అంటే మళ్ళీ దీన్ని మేము ఒక 2-3 పోస్టులు మేము మన పంచాయతీ మినిస్టర్ గారి దగ్గర పోయేసి ఆయనతో మాట్లాడి ఒక మంచి ఒక చైర్మన్గా కావాలంటే ఆయన గుర్తించే మనం చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పినారు. దాని ప్రకారము సేమ్ గారితో మాట్లాడి ఆయనకి ఒక లెటర్ ఇచ్చి ఆయనకు మంచి పోస్ట్ కావాలంటే అప్పటికప్పుడే ఇది దాదాపు 1 year అయింది నేను అప్లై చేసి. చైర్మన్ అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన ఈరోజు ఎన్నో మంది రైతులు కావాల్సిన హీరో ఉండొచ్చు, లేదంటే ఒక అగ్రికల్చర్ గోడౌన్ ఉండొచ్చు, లేదంటే రైతు భరోసా ఉండొచ్చు, అన్ని విధంగా మనకు ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా మనకు ఒక రైతు చైర్మన్ అనేది మనం నియోజకవర్గం సంబంధించిన మన మంచి మనిషి రామచంద్ర అంటే బాగా ఓపికగా అన్ని విధంగా ఉండేవాడు. అటువంటి ఒక మనిషి ఈరోజు ఆయనకి ఒక దేవుడు ఇచ్చిన ఒక వరం. మన ముఖ్యమంత్రి గారు అన్ని విధంగా ఆయనకి గుర్తించి ఆయనకి ఈరోజు ఒక మంచి పోస్ట్ ఇచ్చిన దానికి ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నాను. దీన్ని కూడా మీరు కూడా అన్ని విధంగా రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అప్పటికప్పుడే దానికి ఏదైనా పరిష్కారం అంటే అప్పుడు చేయండి. ఎందుకంటే ఈరోజు రైతుకి సంబంధించిన ఏమంటే చూస్తున్నాం, రైతులకి ఎంతోమంది కష్టపడుతున్నారు. చాలా మంది పోకుండా ఎన్నో మంది ఏ పని కూడా కాలేదంటారు. అటువంటి దాంట్లో మనం జిల్లాకు సంబంధించిన మీకు ఒక రైతు ఒక బిడ్డగా మీకు చైర్మన్ పోస్టు ఉంటే మన ముఖ్యమంత్రి గారు అది ఆశిస్తూ ఉండొచ్చు. గిట్టుబాటు ధర లేదు. అయితే బనానాకు మినిమం ప్రైస్ ఫిక్స్ చేశారు, చీనీకి చేశారు. అదేవిధంగా గుంటూరు ఈ సైడ్ కానీ మినుములు వీటికి మిరపకు కానీ ఇక్కడ ప్యాడీ కూడా చేశారు. కానీ ఆధారపడినది ఈ మండలాలు వచ్చి మామిడికి ఇప్పుడు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రైతులు. ఎందుకంటే 190 రైతులు మామిడి పంటపైనే ఆధారపడుతున్నారు. మెయిన్ దీనిపైన ఇది చేస్తున్నాము. దీని మీద కూడా మన కలెక్టర్ గారు కూడా మన ఎమ్మెల్యేలు గారు వీళ్ళంతా కూడా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడనే మన రైతు కానీ ఒక ఇండస్ట్రీ కానీ మన పక్కన ఉన్నారు, వారికి కూడా తెలిసే సమస్యలు. ఎందుకంటే ఇప్పటికి 3-4 సార్లు వాళ్ళు కూడా కలెక్టర్తో మీట్ అయినారు. కలెక్టర్ కూడా దీనిపైన కొంచెం శ్రద్ధ తీసుకొని ఏదో ఒక రైతు నష్టం లేకుండా ఫిక్స్ చేయాలని మెయిన్ ఇప్పుడే ప్రాబ్లం రైతుకి. దాన్ని చేయడానికి కూడా కలెక్టర్ కూడా చొరవ తీసుకొని మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టున్నారు ఇండస్ట్రీస్తో, ఈ పల్ప్ ఫ్యాక్టరీ వరకు కూడా. అది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఏమంటే ఏ మండలంలో ఏ పంటలు వేస్తారు అనేది, ఇప్పుడు మదనపల్లి సైడ్ టమోటా ఉంటుంది, ఇప్పుడు కాళహస్తి ఒక ప్యాడీ, మన పక్క మ్యాంగో, ఇవంతా గుర్తించి ఆ రైతులకి ఏమేమి అవసరం ఉంది, ఆ రైతులకి ఏమి కావాలనేది అంతా మన జేడీ గారితో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా మాడుకొని, మాకు నాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ మాదిరి అనుభవమైన బాబు రెడ్డి గారు అంటూ ఉన్నారు, ఇంకా మా రైతు నాయకులతో అంతా కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసేదానికి సంబంధిత స్టేట్ ఆఫీసర్స్తో కానీ అగ్రికల్చర్ మినిస్టర్తో కానీ మన జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడి అది చేయాలనేది మెయిన్ నా ఉద్దేశం. ఇప్పుడు మొన్న నాకు కూడా చెప్పారు, అది కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి కలెక్టర్ కలుస్తాము, దానిపైన సెక్రటరీ గారిని కమిషనర్ గారిని కన్సల్ట్. బంగారుపాలెం మండల కన్వీనర్గా 10 ఏళ్లుగా కష్టపడి పనిచేసినందుకు అతన్ని గుర్తించి కష్టపడిన వాళ్ళకి ఏ విధంగా మనము వారి యొక్క రుణం తీసుకోగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ఆయన రామచంద్రారెడ్డి అన్న గారికి వ్యవసాయ సలహా మండలి
జిల్లా చైర్మన్గా పదవిని ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కష్టపడిన వారికి గుర్తించి ప్రతి ఒక్క పదవి ఏదో ఒక విధమైన సముచిత స్థానం ఇచ్చి వాళ్ళని తృప్తిపరచడంలో ఉండాలనే ఉద్దేశంతో జరగాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తంలో ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం అని పెట్టి ప్రతి ఒక్క రైతు కష్టపడకుండా అన్ని విధాల రైతుకు కావాల్సినవి యూరియా కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, లేదు క్రిమి సంహారక మందులు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం రైతు పక్షపాతిగా చేసుకుపోతా ఉంది. నాడు నేడు అనే కార్యక్రమం మాదిరి ఇప్పుడు విద్య కానీ వైద్యం కానీ ముందున్నది ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుండాలి, ఎలా పోతా ఉండదు అనేది అందరికీ మీకు తెలుసు. ఇదే విధంగా ఈ కరోనా అనేది చాలా మన ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. అయినా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్నీ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నది, ఎక్కడ కానీ వెనుకబడటం లేదు. అదేవిధంగా జూన్ 6న తమిళనాడు నుండి ఆంధ్ర మీదుగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని రామకుప్పం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్పూరం తోటలో ఉంచారు. అక్రమంగా బియ్యం తరలించే వ్యక్తుల నుండి మామూలు గత కొద్ది నెలలుగా అందకపోవడంతో బియ్యం తరలిస్తున్న వాహనాన్ని అనధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు సమాచారం. ఇదే విషయంగా రాజకీయ నాయకులు పోలీసులను ప్రశ్నించగా పోలీసులు ఏమీ ఎరగనట్టు బియ్యం వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు బుకాయించడం జరిగింది. అనుక్షణ ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.